ఏపీలో తమ మంత్రి పేషీలో ఫైల్ కన్నా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ఎంతో వేగంగా కదులుతాయి. ఆర్టీసీ సిబ్బంది పదోన్నతులపై సీఎం ఆదేశించిన నెలల తరబడి ఆపేసి ముడుపులు వసూలు చేశాకే ఫైలు కదిపిన ఘనత తమ మంత్రిగారి పేషీదే. ప్రతి పనికి ఎంతో కొంత చెల్లించాల్సిందే, లేదంటే ఏ ఫైల్ అయినా ముందుకు కదలదు అంటూ ఏపీఎస్ ఆర్టీసీ హౌస్లో సిబ్బంది అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రవాణా శాఖలో పనిచేసే వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. ఆదాయం వస్తుందిగా, తెచ్చివ్వండి అని పేషీలో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిన వెంటనే కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చర్యలు తీసుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా దండుకుంటున్న కొందరు రవాణా అధికారులపై ఏకంగా రవాణా కమిషనరేట్ నుంచే ఏసీబీకి వివరాలు వెళ్లాయని తెలుస్తోంది. లంచం తీసుకుంటే కమిషనర్తో సమస్య, లంచం తీసుకోలేదు, వాటా ఇవ్వలేమంటే మంత్రి పేషీలో కుదరదంటూ వాపోతున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి శాఖాపరమైన పనితీరులో అందరు మంత్రుల కన్నా అట్టడుగున ఉండడంపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సీరియస్ అయ్యారు. గురువారం పత్రికల్లో వార్తలు చూసిన ఆర్టీసీ రవాణా సిబ్బంది తమ అనుభవాలను బహిరంగంగా చెబుతున్నారు. రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామ్ ప్రసాద్ రెడ్డికి చిన్న వయసులోనే రవాణా మంత్రిగా అవకాశం లభించింది. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టే కీలకమైన రవాణా శాఖను ఆయన పూర్తిగా వదిలేశారు. ఏపీఎస్ ఆర్టీసీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏడాదిన్నరలో రవాణా శాఖపై ఒక్కసారి మాత్రమే సమీక్షించిన మంత్రి ఆర్టీసీపై 2 సార్లు మాత్రమే అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్, బెంగళూరులలో వ్యాపారాలు, నియోజకవర్గంలో వ్యవహారాలతోనే ఆయన తలమునకలై ఉన్నారు.